మునుపటి భాగంలో ఊరి పెద్దకి గ్రామ ప్రజలందరూ తన బావమర్ది చేసిన ఆ భయంకరమైన దుస్సాహసాలన్నీ నేరుగా ఈ ఊరి పెద్దకు తెలియజేశారు. మరుక్షణమే కోపావేశంతో రగిలిపోయిన ఊరి పెద్ద తన బావమర్ది అని కూడా చూడకుండా చాలా దారుణంగా ఊరి నడి మధ్యలో ఈడ్చుకుంటూ ఊరి చివరికి పరివేసి ఊర్లోనికి ప్రవేశం లేదని అక్కడికక్కడే తెగ చెప్పాడు. ఊరి ప్రజలందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఇతరుని లోపలికి రానివ్వద్దని చాలా నిస్సందేహంగా చెప్పేశాడు. అది అంతా చూస్తూ ఈ ఊరి పెద్ద బావమర్ది చాలా బాధపడుతూ కోపావేశంతో రగిలిపోయి ఎలా అయినా సరే ఈ ఊరి ప్రజలపైన తన బావ పైన పగ తీర్చుకోవాలని పగపెట్టాడు. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఒక మాంత్రికుడు ప్రత్యక్షమయ్యి తనను ఒక భయంకరమైన గృహలోనికి తీసుకుని వెళ్ళాడు. ఈ యొక్క మాగుత్తుకుడు ఆ గుహను అంతా చూసి చాలా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు, అరే గురువుగారు, ఈ గృహ అంతా చూస్తుంటే ఏదో దెయ్యాల కొంపలాగుందే. ఎక్కడ చూస్తున్న అస్థి పంజరాలు, ఏవో భయంకరమైన అరుపులు అనిపిస్తున్నాయి. అంతా ఏదో భయంగానే ఉంది. నేను ఎదుర్కొన్నా సరే మా ఊరి ప్రజలందరినీ చంపేస్తాను అని ఆ వ్యక్తి ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, తప్పకుండా మిత్రమా, తప్పకుండా పగ తీర్చడానికి ఇక్కడ తీసుకుని వచ్చాను. మరి కొద్ది క్షణాల్లో ఇక్కడికి మంత్రాల సిద్ధిగా ప్రవేశపడుతుంది. ఆమె నీకు సరిగ్గా ఈ ఊరి ప్రజలని ఏ విధంగా ఎదుర్కోవాలో, నీ భావని ఏ విధంగా చంపాలో, నీ చేతికి మట్టి అంటుకోకుండా ఊరి ప్రజలందరినీ చంపే మార్గం చెబుతుంది. వీక్షించు మిత్రమా, వీక్షించు అని ఆ మాంత్రికుడు ఈ యొక్క వ్యక్తితో చెప్పాడు. కొద్ది సమయానికి ఆ గుహలోనికి ఒక భయంకరమైన మంత్రగత్తె ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఆమె చూడడానికి చాలా భయంకరంగా ఉంది. వెంటనే ఈ మాంత్రికుడు ఆ మాంత్రిక సిద్ధితో జిల్లాతో ఉన్నాడు, మంత్రాల మాంత్రిక సిద్ధికి వందనాలు మాత, ఈ శరణ వేడి వచ్చితిని. ఈ యొక్క సహాయం మాకు ఇప్పుడు కావాలి. ఎన్నో సంవత్సరాల నుంచి మాంత్రిక సిద్ధి కోసం ఎదురు చూస్తూ ఉన్న మాలాంటి వాళ్ళకి ఈ యొక్క సహాయం కావాలి మాత అని ఈ యొక్క మాంత్రికుడు అడగగా ఆ మాంత్రిక సిద్ధి ఇలా అంటూ ఉంది, తప్పక శిష్య, తప్పక. ఈ వెంట వచ్చిన ఈ మానవుడు ఎవడు? పైగా అతని దేహంపై ఆ దెబ్బలు ఏంటి? ఓ శ్రీ మాయా రూపిణి, ఓ శ్రీ మాయాశక్తిని అని మంత్రాలు చదవగా ఆ వ్యక్తిపై ఉన్న దెబ్బలు అన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. అది ఎంత చూసినా ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు, అరే నా దెబ్బలన్నీ మాయమైపోయాయి, నా ఒంటిలో ఉన్న నొప్పులన్నీ పటాపంచలైపోయాయి. అమ్మా మాత, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ నీ దగ్గర చాలా శక్తి ఉంది. అమ్మా నాకు ఒక సహాయం చెయ్యాలి. నన్ను మెడపెట్టి ఒక కుక్క వలె ఈడ్చి పారేసిన ఆ ఊరి ప్రజలతో పాటు మా బావని కూడా ఆ చేతులతోనే అతి కిరాతకంగా చంపాలి. అబ్బా చెప్పు, వేరే దారి లేదు నాకు. ఎలాగైనా ఆ ఊరి ప్రజలపైన, నా బావ పైన పగ తీర్చుకోవాలి అని ఈ యొక్క వ్యక్తి ఆ మాంత్రిక సిద్ధితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది, తప్పక మానవా, తప్పకుండా నీవు అనుకున్న పగ నెరవేరుతుంది. కానీ అందుకు నువ్వు కొన్ని భయంకరమైన చర్యలు చేపట్టాలి. అది ఏమిటో చెబుతాను, జాగ్రత్తగా విను. నువ్వు నేరుగా ఆ గ్రామ ప్రజలపై కానీ ఆ ఊరి పెద్దపై కానీ పగ తీర్చుకోవడం అసంభవం. అందుకు మంత్రసిద్ధి నీకు తోడు కావాలి. అందుకు నువ్వు చేయవలసిన పని ఒక భయంకరమైన పని ఉంది. పెళ్లి గాని ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళు ఇద్దరు కూడా ఒకే కొడుకున లేదా ఒకే తండ్రికి చెందిన అమ్మాయిలు ఇద్దరు ఉండాలి. వాళ్ళకి ఇంకా వివాహం జరగకుండా ఉండాలి. వాళ్ళని నేను ఇచ్చే ఈ మాంత్రిక సిద్ధి సంబంధించిన ఫలముతో 4 రోజుల పాటు ఒక్కొక్క ఫలాన్ని వాళ్ళ చేత తినిపించగలిగితే చాలు. వారిలోనికి మాంత్రిక సిద్ధి ప్రీతాత్మలన్నీ ప్రవేశించి వాళ్ళే ఊరి ప్రజలందరినీ రోజుకొకరు చొప్పున తినుకుంటూ రక్తార్చన చేస్తూ ఉంటారు. ఆ
ఒక్క విషయం చేస్తే తప్ప ఈ పగ చల్లారు. నువ్వు అనుకున్న విధంగా ఎంతో మహిమ కలిగిన ఈ మాంత్రిక సిద్ధి కూడా నువ్వు పొందగలవు. ఈ ఒక్క విషయం చేస్తే సరిపోతుంది నాయన అని ఈ యొక్క మాంత్రిక సిద్ధి ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి జిలా అంటూ ఉన్నాడు, అయ్యి బాబోయ్ నరబల, అయినా మా ఊళ్ళో ఆడపిల్లలంటే ఇప్పటికప్పుడు ఎలా తీసుకురాగలను? నన్ను ఆ ఊళ్ళోంచి వెలివేశారు కదా, ఇప్పుడు నేను ఊళ్ళోకి వెళ్తే చాలు ఊళ్ళో వాళ్ళందరూ కూడా తరిమి కొట్టమని మా బావ చెప్పాడు. మా బావ మాట అంటే ఊళ్ళో ప్రజలందరికీ చాలా గౌరవం, ఒక్కరు కూడా నన్ను క్షమించరు అని ఆ వ్యక్తి ఈ మాంత్రిక సిద్ధితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క మంత్రగత్తె జిలా అంటూ ఉంది, ఒరే మానవ, ఎందుకురా అంత భయపడుతున్నావు? నీ వెంట ఉంది ఇప్పుడు మాంత్రిక సిద్ధి మంత్రగత్తె. నా దగ్గర ఉన్న మహిమ గల శక్తులతో నిన్ను ఆ ఊళ్ళోనికి ప్రవేశించేలా చేస్తాను. నీ రూపం ఎవరికి తెలియకుండా వేరొక రూపంలో నిన్ను పంపించగలుగుతా. నన్ను నమ్ము, నీ వెంట నా యొక్క శిష్యుడైన ఈ మాంత్రుడు కూడా నీకు తోడుగా ఉంటాడు అని ఆ మంత్రగత్తె ఆ వ్యక్తితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు కూడా జిలా అంటూ ఉన్నాడు, అవ్వ, మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్న మాంత్రిక సిద్ధికి సంబంధించిన ఒక భయంకరమైన గ్రంథం కూడా వీళ్ళ ఊర్లోనే ఉందని నాకు నమ్మకం ఉంది. ఆ పుస్తకం కూడా ఏదో ఒక విధంగా కనిపెట్టి తీరాలి. ఆ గ్రంథంలో ఉన్న మహిమ గల ఆ యొక్క మణిహారాన్ని ఎక్కడ ఉందో తెలుసుకోగలిగితే ఇక మీ మంత్రసిద్ధితో పాటు ఆ మణిహార యొక్క సిద్ధి కూడా మీకు లభిస్తుంది. ఇక మీ శక్తికి ఈ ప్రపంచ నలుమూలలో ఎక్కడా తిరిగి ఉండదు. ఆ విషయంకై కూడా నేను శోధన చేస్తూ ఉంటానవ్వా అని ఆ వ్యక్తి ఆ మాంత్రిక సిద్ధితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క మంత్రగత్తె సరేని చెప్పి ఆ మంత్రగాడిలోకి కొన్ని శక్తులను ప్రవేశపెట్టింది. ఇక మీరు వెళ్ళండి, నేను ఇచ్చే ఈ ఫలములు తీసుకొని నువ్వు అనుకుంటున్న ఆ ఇద్దరు అమ్మాయిలను నువ్వు ఎంచుకొని రోజుకి ఒక పండు చొప్పున వాళ్ళిద్దరికీ తినిపించాలి. అలా చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్న నీ కళ నెరవేరుతుంది, వెళ్ళు అని చెప్పి ఆ మాంత్రిక సిద్ధి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఆ గ్రామంలో ప్రతి అమావాస్య రోజున ఒక భయంకరమైన సంఘటన జరుగుతూ ఉంది. అది ఏమిటంటే, అమావాస్య రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి ఒక భయంకరమైన పొగ లాంటిది ఊళ్ళోకి ప్రవేశిస్తుంది. ఆ పొగ గ్రామ ప్రజలందరూ మతిస్థిమితం చెల్లించి స్పృహ తప్పి కోల్పోతారు. కానీ ఊరు పెద్ద మాత్రం ఆ మంచంపై పడుకొని ఉండగా మంచంతో సహా గాల్లో ఎగురుకుంటూ ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఊరి పెద్దకు మాత్రం స్పృహ కలిగి ఉండడు, అతను గాఢ నిద్రలో ఉంటాడు. ఈ మంచం మాత్రం అలా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ కొద్ది సమయానికి నేరుగా ఒక భయంకరమైన గృహలోనికి ప్రవేశించింది. ఆ గృహలో మహామాంత్రికుడు ఒకడు మంత్రాలతో యక్షిణీ పూజన చేస్తూ భయంకరంగా నవ్వుతూ ఈ యొక్క మంచం వైపు చూస్తూ జిలా అంటూ ఉన్నాడు, జాగురా జాగురా బహుజాగురా, రెండు మంచము రెండురా, ఎప్పటికైనా వీడి చేత ఆ మహిమ గల హారం ఎక్కడ పొందిపరచాడో వీడి చేత చెప్పిస్తా. వీటితో 5 అమావాస్యలతో వీటికి యక్షిణీ పూజ జరిపించాలి. పూజలు చేస్తే నా ఆశ యక్షిణీ పూజ పూర్తి అవుతుంది. తరువాత వీడంతట వీడే మన వశీకరణలోనికి చిక్కి ఒక మహిమ గల హారం ఎక్కడ ఉందో చెబుతాడు. జాగురు జాగురా అని ఆ మాంత్రికుడు గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఈ మంచాన్ని తిరిగి మళ్ళా తమ ఊర్లోనికి పంపించేస్తూ ఉన్నాడు. ఆ మంచం గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించి తిరిగి మరలా ఎక్కడైతే ఊరి పెద్ద ఉన్నాడో దేశానికి చేరుకొని తిరిగి మళ్ళా ఆ పొగ వెనక్కి వెళ్ళిపోయింది. ఉదయం లేచి చూసిన తర్వాత అందరూ యథావిధిగానే తమ తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఊరి పెద్దకు మాత్రం కాస్త అనుమానం వస్తుంది. అని నిన్న రాత్రి నేను ఎక్కడికో వెళ్ళినట్టు గుర్తు, ఏవేవో మాటలు కూడా వినిపిస్తున్నాయి. కానీ
కానీ అవి ఏం మాటలో, అసలు నేను ఎక్కడికి వెళ్ళానో నాకు అసలు గుర్తు రావటం లేదు. ఏంటో అంతా కలలో నిజంగా జరిగినట్టే ఉంది. సరే సరే అని ఊరి పెద్ద తను మాట్లాడుకొని నేరుగా ఊళ్ళోనికి వచ్చాడు. ఇదిలా ఉండగా ఈ గుహలో ఉన్న ఈ మాంత్రికుడితో పాటు ఆ వ్యక్తి కూడా నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఊరు చివరికి ప్రవేశించారు. ఊరు చివర నుంచొని ఈ యొక్క మాంత్రికుడు ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు, రే మానవ, బలి ఇవ్వవలసిన అమ్మాలు ఎక్కడ ఉన్నారో కనిపెట్టు, త్వరగా బుద్ధికి సాన పెట్టు, ఈ యొక్క తెలివితేటలకి పని కల్పించు. ఆలోచిస్తే ఎవరో ఒకరు ఖచ్చితంగా నీకు దొరుకుతారు. వాళ్ళని మరిస్తే నీవు అనుకున్న కళ బాగా రెండు నెరవేరుతాయి. త్వరగా అని ఈ యొక్క మాంత్రికుడు ఈ వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అదే 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 ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు ఆడపిల్లలంటే ఎక్కడ ఉన్నారని ఆలోచిస్తూ ఉన్నాను. అరే, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎవరో ఎందుకు, మా బావ కూతురులే ఉన్నారు కదా, ఆ ఇద్దరు కూతుర్లో వాడికి పుట్టినవాడి. అలా చేస్తే నా బాగా తీరుతుంది. వాడికి నెరవేరకోయిన ఆశ వాడికి మంచాన్ని పడిపోతాడు. నాకు బాగా గుర్తు వచ్చింది మిత్రమా, కానీ నేను ఊళ్ళోకి ఎలా వెళ్ళాలి? ఈ రూపంలో వెళ్తే ఊళ్ళో వాళ్ళందరూ నన్ను తరిమి కొడేస్తారు. మా ఊరి పెద్ద కూడా నన్ను చూస్తే అక్కడికక్కడే చంపేమని చెప్పాడు. ఇప్పుడు ఈ రూపంలో ఊళ్ళోకి వెళ్ళడం ఎలా? ఇప్పుడు ఆ మాంత్రికాలు ఇచ్చిన ఈ మహిమగల రాక్షస పాలను తినిపించడం ఎలా? నాకు ఏమీ అర్థం కావడం లేదు అని ఆ వ్యక్తి ఈ మాంత్రికుని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, దానికి ఎందుకు అంత చింతిస్తున్నావు? ఏ రూపం కావాలనుకుంటున్నావో నీ మనసులో గట్టిగా అనుకో. ఆ రూపం ఎవరో నాకు చెప్పు, ఖచ్చితంగా అదే రూపాన్ని నీకు ప్రశంసిస్తాను. ఆ రూపంతో నువ్వు నేరుగా గ్రామంలోనికి ప్రవేశించవచ్చు. ఎవరు కనిపెట్టరు, నీ గురించి ఎవరికీ తెలియదు. కోరుకో మిత్రమా, కోరుకో అని ఆ మాంత్రికుడు ఈ వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, సరే మిత్రమా సరే, ఎవరో ఎందుకు, మా భావరూపంలో నన్ను మార్చు. మా భావరూపంలో నన్ను మారుస్తే నేరుగా ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అప్పుడు ఆ అమ్మాయికి నేరుగా ఈ పనులను తినిపిస్తాను. త్వరగా మార్చు మిత్రమా, త్వరగా అని ఈ వ్యక్తి ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు సరైన చెప్పి తన మంత్రశక్తితో ఓ క్రీ మాయారూపని, ఓ క్రీ మాయాశక్తిని, ఓ క్రీ అష్ట సుదర్శ దర్శని అని మంత్రాలు చదవగా ఆ వ్యక్తి కాస్త నేరుగా ఊరు పెద్ద రూపములే మారిపోయాడు. అదంతా చూసుకుని ఆ వ్యక్తి చాలా సంతోషపడి ఇలా అంటూ ఉన్నాడు, అరే, అచ్చం నేను మా బావలాగే ఉన్నాను. ఇప్పుడు నన్ను ఊళ్ళోకి ఎవరు వెళ్ళినా సరే నాకే తిరిగి నమస్కారం చేస్తారు. ఇప్పుడు నేను ఏం చేసినా ఎవరు నన్ను ఆపలేడు. మాంత్రుడి గారు, నిజంగా మీ శక్తి అమోఘం. మీ యొక్క మంత్రశక్తి ముందు ఇలాంటి వారైనా దురాత్మకు రావాల్సిందే. ఇప్పుడే నేరుగా ఊళ్ళోకి ప్రవేశించి మా బావ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇద్దరు అమ్మాయిల చేత ఈ మాంత్రిక ఫలాలను తినిపిస్తాను.